చూస్తూ చూస్తూగానే వచ్చేసామి. ది గ్రేట్ 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 ధవళేశ్వరం బ్యారేజ్. ఆర్డర్ సార్, నమస్తే. బాబా కాటన్ ధర అయితే ఒక పునాది వేసారులేండి. యాక్చువల్లీ కోనసీమ పుట్టిందే ఇంకా ఆయన వాళ్ళు అనమాట. వన్స్ దీని మీద ఎప్పుడైతే బ్యారేజ్ వచ్చిందో అప్పటి నుంచి స్ట్రీమ్ లైన్ అయిందనమాట గోదావరి వాటర్ అంతా. అంటే ఫ్లడెడ్ అవ్వకుండా ముచ్చకుండా. ఎగ్జాక్ట్గా ఈ ముక్కు ఉంది కదా, ఇది గౌతమి ముక్కు అనమాట. అటుపక్క వెళ్తే మనకు గోదావరి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి గోదావరి కాస్త 2 పాయల కింద విడిపోద్ది అనమాట. ఒకటి గౌతమి, ఒకటి గోదావరి. అదే గౌతమి స్ట్రీమ్ ఉండిపోద్ది ఇటుపక్క, అటుపక్క గోదావరి స్ట్రీమ్ అనమాట. ఇంకా కిందకి వెళ్ళాక ఇంకొక 2, ఇదొక 2 పాయలు, అదొక 2 పాయల కింద విడిపోద్ది. సో వృద్ధ గౌతమి, వశిష్ట. సో గోదావరి ఏమో వైనతేయ, నీలరేవు కింద విడిపోద్ది అనమాట. ఎవడీడు ఇలా ఆపాడు? నన్ను ఆగునన్నా వెళ్ళిపోతా. గుడ్. అబ్బో. సో సార్ ఆర్డర్ కాటన్ గారు ఉన్నారు కదా, ఆయన గ్రేట్ ఇంజనీర్, అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ అంటే ఆయన లైఫ్లో కూడా చాలా కాన్స్పిరసీ ఉన్నాయన్నమాట. అవన్నీ మనకి ఎందుకులేండి. కానీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూస్తే, సో ఆయన పేరేమో సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనమాట. ఈయన 1803లో పుట్టారు. అమ్మా బాబా ఏముంది. సో 1803లో పుడితే 1818లో ఏమవుతారు? మన ఊర్లో అయితే 10th క్లాస్ పాస్ అవుతారు, తర్వాత ఇంటర్మీడియట్ చదివితే దాన్ని బట్టి ఏదో ఒకటి అవుతారు. సో ఆయన 18 ఏళ్ళకే అక్కడ ఆర్మీలో జాబ్ కొట్టారనమాట. అంటే డచ్ ఆర్మీ అనమాట. మన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, మన అదే బ్రిటన్ అనమాట. సో దాంట్లో ఆయనకి జాబ్ వచ్చిందనమాట యాజ్ ఎ క్యాడెట్గా. సో 1818లో వచ్చింది కదా. సో 1819లో ఆయన లోకల్లో ఉన్న సర్వీసెస్ ఎగ్జామ్ రాశారనమాట, ఇంజనీరింగ్ సర్వీసెస్. లైక్ మనకి ఇక్కడైతే యూపీఎస్సీ ఉంటుంది కదా, యూపీఎస్సీలో వచ్చాక టాప్ ర్యాంకర్స్కి ఐఏఎస్ వస్తుంది, సెకండ్ లెవెల్ ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఎస్ అలా ఉంటుంది కదా, తర్వాత ఐఈఎస్ కూడా ఉంటుంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, అలాగే ఫారెస్ట్ సర్వీసెస్ ఇలా ఉంటాయి కదా. సో అలాగే ఆయన ఇంజనీరింగ్ సర్వీసెస్లో కొట్టారనమాట అట్ ద ఏజ్ ఆఫ్ 16. సో 1818లో జాబ్ వచ్చింది, 1819లో రాశారు. 1820లో అక్కడ సర్రే అనమాట ఆయన కౌంటీ పేరు. మన ఇంగ్లాండ్ టెస్టులు గట్టా ఆడుతున్నప్పుడు తెలుస్తారు కదా, వేల్స్, సర్రే, అందులో సర్రే అనమాట అయింది. ఈయనకొక గ్రూప్కి అటాచ్ చేశారు. ఈయన ఇచ్చిన ప్రజెంటేషన్ బాగా నచ్చి ఈయన అప్పుడు ప్రమోట్ చేసి ఫస్ట్ బర్మాకు పంపించారనమాట. బర్మాలో ఈయన ఏమంటారు, అక్కడ యుద్ధం అవుతుంది. ఐమ్ సారీ. సో యుద్ధం టైంలో అక్కడ పంపించారు. మళ్ళీ పంపించాక మళ్ళీ ప్రశంసించి అక్కడ నుంచి 1821లో ఆయన్నేమో ఇండియా పంపించారనమాట. ఏంటి రోడ్డు ఎగరేసింది. సో 1821లో ఇండియాకి పంపించారనమాట. ఇండియాకి పంపించి, సో ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉంటారు కదా మద్రాస్ స్టేట్కి, ఆయన కింద వేశారనమాట. సో ఆయన కింద వేశారు. ఇచ్చేసరికి ఆయనకేమో పెద్ద పని అప్ చెప్పారనమాట. మన కింద సిలోన్ ఉంది కదా, సో సిలోన్కి ఇండియాకి మధ్యన బ్రిడ్జ్ చేద్దాం అనుకుంటున్నాము, ఏంటి సంగతి అని చెప్పేసి ఈయన పంపించారనమాట. ఈయనకు టీంని ఇచ్చారు. అదే మన పంబన్ బ్రిడ్జ్ ఉంది కదా, సో పంబన్ బ్రిడ్జ్కి రివర్ బెడ్డింగ్ ఫౌండేషన్ అనమాట. అంటే సీ బెడ్డింగ్ ఫౌండేషన్ అంతా ఈయనే చేశారనమాట పంబన్ బ్రిడ్జ్ది. అంటే అది చాలామందికి తెలియదు. పంబన్ బ్రిడ్జ్ కూడా మొత్తం సర్వే అంతా ఈయనే చేశారు, జియోలాజికల్ సర్వే అంతా ఈయనే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. సబ్మిట్ చేసేసరికి కుర్రోడ్లో అప్పటికి ఎంగేజ్ కదా, కుర్రోడ్లో విషయం ఉంది అని చెప్పేసి నువ్వు ఎక్కడ కాదు అని ఇప్పుడు మనోడికి అసిస్టెంట్ ఇంజనీర్ క్యాడర్ ఇచ్చేసి సూపరింటెండెంట్ చేసి ఒక వింగ్ ఇచ్చారనమాట.
అమ్మా ఏంటి రోడ్డు. సో ఒక వింగ్ ఇచ్చేసరికి ఆయనకి ఫస్ట్ ఎలిగేట్ చేసింది కావేరీ రివర్ మీద అనమాట. సో అక్కడ కావేరీ తిరుచి దగ్గర డ్యామ్ ఉంటుందన్నమాట. మున్నుకొంబు అనుకుంటా, మున్నుకొంబ గుర్తులేదు. మున్నుకొంబ తిరుచి దగ్గర అదే యాక్చువల్లీ ఏంటంటే అప్పర్ కావేరీ డ్యామ్ అని పిలుస్తారనమాట. దానిపైన కన్నలై ఉంటుంది, 2 డ్యామ్స్ ఉంటాయన్నమాట. సో ఆ 2 డ్యామ్స్ని ఈయనకి ముందు ఇచ్చారనమాట. సో ఈయన మొత్తం అంతా సర్వే చేసి యాక్చువల్లీ అక్కడ కావేరీ ఏంటంటే హైట్ నుంచి వచ్చి అక్కడే యాక్చువల్లీ ఫ్లాట్ అని అవుద్ది అనమాట. అంటే మనకి హొగానికల్ ఫాల్స్ కానీ కర్ణాటక కానీ, సో వెస్ట్రన్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్కి వచ్చి ఈస్టర్న్ ఘాట్స్ మీద నుంచి ప్రవహిస్తుంది అనమాట. మీరు హొగానికల్ ఫాల్స్ చూస్తున్నారు అనుకో, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. లేకపోతే మన రైడ్ ఇండియా శ్రీకాంత్ కానీ చేశారు 2-3 హొగానికల్ ఫాల్స్. బెంగళూరు పక్కన 120 కిలోమీటర్లు వెళ్తే వచ్చేస్తుంది అనమాట. తమిళనాడు బార్డర్లో ఉంటుంది. వీరప్పన్ అడ్డా. సినిమాలు అంటే దగ్గర ఒక 100 సినిమాలు ఉంటాయి. చిరంజీవి పాత సినిమాలన్నీ క్లైమాక్స్ ఫైట్లు అక్కడే ఉంటాయి అన్నమాట హొగానికల్లో. సో అక్కడ నుంచి పారుతూ కిందకి వెళ్తుంది అనమాట. కిందకి వెళ్ళేసరికి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా డ్యామ్ కట్టామనుకోండి, ఓకే, ఈ డ్యామ్ పరిస్థితి ఏంటంటే ఇది ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ నీకు స్లో డౌన్ అయిపోద్ది అనమాట. సో స్లో డౌన్ అయిపోద్ది కాబట్టి డెల్టా వస్తుంది అనమాట. సో సెడిమెంటరీ అంతా ఇక్కడ వదిలేస్తుంది. కాకపోతే అక్కడ అలా కాదనమాట. సో మనం ఏదైనా కట్టామంటే కింద నుంచి కోసుకెళ్ళిపోద్ది అనమాట, పవర్ ఎక్కువ ఉండి. సో దానికోసం ఏమైనా సొల్యూషన్ చూడమంటే, సో కాటన్ సార్ ఏమో మొత్తం ఒక టీంని తీసుకెళ్ళి మొత్తం అంతా పెట్టి అప్పుడే రివర్ బెడ్డింగ్ పునాదిని ఏమంటారు, ఫౌండేషన్ ఏమో దాని మీద చేసి సక్సెస్ఫుల్గా కట్టాడనమాట. సో అప్పర్ కావేరీ డ్యాము, కన్నలై డ్యాము, ఈ 2 ఆయనే కట్టారనమాట. సో దాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇది ఎప్పుడుగా మాట 1823. సో అప్పటికి ఆయన ఇంకా 21-22 ఏజ్ అనమాట. అప్పటికే వండర్లు చేసేస్తున్నాడు అనమాట. సో ఇచ్చాడు. అవి కట్టేసరికి 1830 వరకు అయిందనమాట. వన్స్ 1830 అయిపోయాక అప్పుడు బాబు అయిపోయింది. కానీ ఆయన యాక్చువల్లీ మద్రాస్ ఇంజనీర్ చీఫ్ ఎవరైతే ఉన్నారో తనకు అసిస్టెంట్ చేశారనమాట. ఈయన డెప్యూటీ. సో నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అర్జెంటుగా పైకి వెళ్ళు, గోదావరి కృష్ణ ఇవి చూడు, చెక్ చేసుకో, అవి మనకి చాలా ఇంపార్టెంట్, అక్కడ ఏమైనా చేయగలవా అన్నాడు. అప్పుడు సార్ ఎంటర్ అయ్యారనమాట ఏపీకి వచ్చి. అప్పుడు యాక్చువల్లీ 4 ఏళ్ళు సర్వే చేశారనమాట ఆయన మొత్తం. సో ఇది ఎప్పుడు చూసేసరికి ఇప్పుడు మనం ఏదైతే ఇంత వెళ్తున్నాం కదా, సో గోదావరి వచ్చిందంటే కంప్లీట్ అంతా మునిగిపోయి ఇలా కాదని చెప్పేసి అప్పుడు ఏంటంటే బ్యారేజ్ ఒకటి ప్లాన్ చేసి, బ్యారేజ్తో పాటు ఛానల్స్ ఎలా తీయాలి, ఛానల్స్తో పాటు ఫౌండేషన్ ఎలా వేయాలి, ఇక్కడ ఉన్న ఫోర్స్ ఎంత, ఒకవేళ డ్యామ్ వేస్తే ఎంత లెవెల్లో మట్టి ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఇన్ని చెక్ చేసుకోవాలన్నమాట డ్యామ్ కట్టాలంటే. సో ఫస్ట్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా మన విజయవాడ కృష్ణానది మీద, అది ఆయనే చేశారనమాట. ఇది కూడా చాలామంది తెలియదు. యాక్చువల్లీ మనం ఒక ధవళేశ్వరం అనుకుంటాం. సో ప్రకాశం, దాంతోపాటు కడప, కర్నూలు కాలువలు ఉన్నాయి కదా, అండ్ చెన్నై తెలుగు గంగాది, అంటే కాలువ ఇప్పుడు ఈ మధ్య కట్టినా సరే ప్లాన్ అంతా అయిందే అనమాట. ఆయన అప్పుడెప్పుడో వేస్తారనమాట. ఇది ఎప్పుడు 1834లో మాట. అమ్మా మొత్తానికి వస్తూ మాట్లాడేసుకున్నాను నేను. సో ఓకే, స్పీడప్ చేస్తాను ఆగండి. డన్. సో 1834లో సో కృష్ణ అయిపోయిందనమాట. కృష్ణ మీద ప్రకాశం బ్యారేజ్ ప్లాన్ చేశారు, అది అవుతుందో పక్క నుంచి. సో దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా పట్టుకొని, ఇది కొద్దిగా పెద్దది కదా, సో ఇది ప్లాన్ చేస్తూ దీనికి ఛానల్స్ ఎన్ని ఉండాలి, ఎలా తీయాలి పక్క నుంచి అని చెప్పి, ఈ సైడ్ లాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ముందు డిజైన్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఆక్వాడక్లు ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటంటే ఓన్లీ గోదావరి మీద కాదు ఆక్వాడక్లు, కృష్ణానది మీద కూడా ఉంటుంది అనమాట. దీనికన్నా ముందు కృష్ణానదిలోనే కట్టారనమాట. ఔచ్ మై డాగ్. సో ఆక్వాడక్లు కట్టించి ఇది మొత్తానికి ఫైనల్ ప్రింట్ వచ్చేసరికి 1847, అంటే మన స్వతంత్రం కరెక్ట్ 100 ఏళ్ళ క్రితం అనమాట. 1847లో మొదలెట్టారనమాట. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట, అందుకే ఇదంతా చెప్పాను. సో 1847లో ఆయన మొదలెట్టారు. ఈ టీంలో ఇంకొక ఆయన కూడా ఉన్నారనమాట, సేమ్ రేంజ్.
అంటే యాక్చువల్లీ ఈయన కావేరీ రివర్ అయిపోగానే అదే దానికి గుర్తుగా ఈయన్ని క్యాప్టెన్ చేశారనమాట. అంటే క్యాప్టెన్ బిరుదు ఇచ్చారనమాట, అలంకరించారు. క్యాప్టెన్ బిరుదు తర్వాత ఈయన ర్యాంక్లోనే ఇంకొక ఆయన, అంటే ఒకరే చేయరు కదా మొత్తం పనంతా, సో ఇంకొక ఆయన ఉంటారనమాట ఈయనతో పాటే. సో మొత్తానికి 1847లో కట్టడం మొదలుపెట్టారు డ్యాము. 1847 డిసెంబర్లో కల్లా ఈయనకి ఒంట్లో బాగాలేదనమాట. ఈయన 1850లో ఆస్ట్రేలియా పంపించింది బ్రిటిష్ గవర్నమెంట్, ఏదో ట్రీట్మెంట్ కోసం అని చెప్పి. బట్ అది ఇప్పటికీ తెలియదు అనమాట. దానికి చెప్పాను కదా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి, అవన్నీ మనకెందుకు, అవుట్లైన్ తీసుకోవాలి. పంపించారంటే బాగాలేదు, పంపించారు. సో మనోడేమో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయారు అనమాట. ఆయన లేడు, ఇది జరిగిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఆయనతో పాటు జనరల్ ఓర్ అని ఒక ఆయన ఉంటారనమాట. సో ORR అనమాట ఆయన పేరు. యాక్చువల్లీ ఆయన మొత్తం బిల్డ్ చేయించారనమాట. ఏంటి చాలామంది తెలీదు, బుక్ ఉంటుంది, బుక్ డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి. సో జనరల్ ఓవర్ మొత్తం పర్యవేక్షణలో కట్టించారనమాట. అయింది మొత్తం, స్టార్టింగ్ అంతా ఆయనే చేయించాక ఆఫ్టర్ 2.5 years తర్వాత, అంటే 1850లో అనమాట. 47లో స్టార్ట్ అయింది కదా, 48లో ఫుల్ ఫ్లెజ్గా స్టార్ట్ అయింది. 2 yearsలో కట్టేసాక ఈయనకి మళ్ళీ రికవర్ అయ్యి 1850లో వచ్చేసారు ఈయన. సో సార్ అద్దర్ కాటన్ గారే మళ్ళీ కూర్చొని మొత్తం అంతా టేక్ ఓవర్ తీసుకున్నారు ఆయన దగ్గర. తీసుకొని ఫైనల్ అంతా 1852లో అయ్యింది. జాతికి అంకితం ఇచ్చారన్న, అదే అప్పుడు జాతులు గట్టు ఉండేవి కాదు కదా. సో ప్రిన్స్ యువరానికి ఏమో ఇచ్చారనమాట, అంకితం ఇస్తుంటారు అయితే. సో మొత్తానికి అయితే 1852లో అయిపోయింది. సో అది కహాని. దానికి ఆ క్యాప్టెన్ ఓవర్ని అయితే అందరూ మర్చిపోయారు అనమాట. అది నా బాధ. అండ్ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ అనమాట, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం కదా ధవళేశ్వరం బ్యారేజ్, ఆ బ్యారేజ్ అనేది అప్పుడు కట్టింది కాదనమాట. అంటే చాలామందికి ఏదో అనిపించవచ్చు, కాకపోతే ఒకసారి రిఫర్ చేస్తే తెలిసిపోతుందండి మీకైనా. సో 1970 ఎప్పుడైతే మీకు లాస్ట్ టైం ఇదే రోడ్డు మీద చెప్పాను అనుకుంటాను. సో మనకి ఎప్పుడైతే గోదావరి బ్రిడ్జ్ కడుతున్నారు కదా 1970sలో, ఆ టైంలోనే వాళ్ళే చేశారనమాట. ఇది చాలాసార్లు వినుంటారు, ఎందుకంటే నా పాత బ్లాగ్లో 10 సార్లు చెప్పాను కదా, BBC కంపెనీ, అది కూడా వాళ్ళకే ఇచ్చారనమాట. సో కట్టేటప్పుడు ఇది ఓన్లీ 15 feet మాత్రమే అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది 52 feet. 1970లో కట్టింది 40 feet హైట్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనం అందంటే రీడిజైనింగ్ స్ట్రక్చర్ అనమాట. ఇది 1970లో కట్టారు ఇదంతా. ఆ 3 ఏళ్ళలోనే కట్టాలండి. ఏంటిది, అదే మన గోదావరి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంది కదా, అది 3 yearsలో కట్టారు. ఇది 3 yearsలోనే కట్టారనమాట డ్యామ్. సో ఒరిజినల్ డ్యామ్ అయితే అక్కడే ఉంది, కాకపోతే స్ట్రక్చర్ డిఫరెంట్ అనమాట. ప్రకాశం బ్యారేజ్ ఉంది చూసారా, ఆ మోడల్ వస్తుంది అనమాట. చిన్నది, తక్కువ TMC, అంటే అదే వాటర్ నిలువ చేయడం మ్యాటర్ కాదనమాట. వస్తున్న వాటర్ని చుట్టుపక్కల ఎలా సర్దాలా అనేది ఆయన డిజైన్ చేశారనమాట. ఆ తర్వాత ఏమైందంటే మొత్తం దాన్ని రిజర్వాయర్ కింద చేసుకొని మన వాళ్ళు నీరు స్టోరేజ్ కూడా పెట్టుకున్నారనమాట. అలా రాజమండ్రికి వాటర్ వస్తుంది, గోదావరి వాటర్. అమ్మయ్య ఎంతసేపు చెప్పాను, బాపురే మర్చిపోయాను, కథ ఎండ్ చేయడం మర్చిపోయాను అనమాట. అవుటర్ ఇవ్వలేదన్నమాట దానికి. సో 52లో అయిపోయింది కదా. సో 58లో ఆయన ఏంటంటే మొత్తం రివర్లు ఉన్నాయి కదా ఇండియాలో, అవన్నీ అనుసంధానం చేద్దాం అనేది ఆయన డ్రీమ్ అనమాట. సో ఒడిస్సాది ఒకటి, మొత్తం ఇండియాలో నదులన్నీ అనుసంధానం చేయడం కాలువల ద్వారా. సో ఈ రెండు అనుకున్నారు 1858లో. కాకపోతే 1860లో ఆయనేమో ఏమంటారు పోలేదులేండి, రిటైర్ అయిపోయారు అనమాట. రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ వేల్స్ వెళ్ళిపోయారు అనమాట. వేల్స్లో సెటిల్ అయిపోయారు. బట్ 60లో అయిపోయాక 61, 62, 63 లైన్గా 3 years వచ్చారు ఇండియా. వచ్చి మంచి చెట్లు అన్నీ తెలుసుకొని బాగా మమైకం అయ్యేవారు అనమాట. ఎలా ఉన్నా ఏంటి, ఏం కావాల్సినవి ఉన్నా కావాలా అంటే ఆయన వెళ్ళిపోయి కూడా ఆ కేర్ ఉంచారనమాట. అందుకే ఆయన అంటే అంత ఇష్టం చుట్టుపక్కల. ఇన్ఫ్యాక్ట్ మన ఓన్లీ మన దగ్గరనే కాదు,
ఏందో సేమ్ సీను కావేరీ దగ్గర అనమాట. మీకు తిరుచి శ్రీరంగం, ఇంకేముంది పాడిపర్తి, ఇలా మొత్తం ఒక 4-5 ఊర్లు ఉన్నాయి అక్కడ పెద్దవి. సో అక్కడ సేమ్ ఆ 2 డ్యాములు కట్టారు కదా, ఈయన్ని పెట్టి ఆల్రెడీ విగ్రహాలు పెట్టారనమాట. తమిళలో రెడీగా ఉంటారు కదా, సో అక్కడ బాగా మొక్కుతారనమాట ఆయన. అయ్యో రామా, అయ్యో రామా. సో మొత్తానికి ఆయన 1899లో చనిపోయారు. కథ ఓవర్. మనం ఎలాగా వచ్చేసాం. 2 మినిట్సా. సో రాజమండ్రి అవుట్స్కట్స్కి వచ్చాం. సో 12:30, 12:30 టైము. సారీ గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఏంటంటే రాజమండ్రి తర్వాత మన గోప్రో అన్నది స్ట్రక్ అయ్యింది. స్ట్రక్ అయిపోయాక బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యింది. యాక్చువల్లీ ఆపే మూడ్ లేదు, వ్లాగ్ చేసే ఉత్సాహం, మూడు అన్నీ దొబ్బాయి అన్నమాట. అబ్బా, ఇప్పుడే ఫ్రెష్గా వాటర్తో మొహాన్ని ఏం మాట్లాడుతున్నాను, ఫేస్ వాష్ చేశాను అనమాట. ఇది బెటర్. అదండి సంగతి. సో అన్నవరం దగ్గర ఉన్నాం. సో 1:45 అవుతుంది. 11:02 టైము. లేదు 30. గుడ్. ఇంకెక్కడి నుంచి ఒక 110, 120. సో ఇంకెక్కడ ఆపలేదన్నమాట. ఆపి లాక్ చేద్దామన్నా ఏం లేదు, ఏదో ఒకటి చెప్పడం తప్ప. ఏదో ఒకటి చెప్పడమే బ్లాగ్లేండి. ప్రస్తుతానికైతే అన్నవరం తుని మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కాబట్టి పర్లేదు కొద్దిగా. అదండి సంగతులు. బోర్డు కమ్మొగిరిలా ఉన్నాడు. చెప్పేసానా, ఇదేం దారి కూడా ఇవ్వట్లేదు. సో ఫైనల్లీ ఆన్ తాండవ రివర్, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం బోర్డర్. సో అఫీషియల్గా వచ్చేసాం విశాఖపట్నంలోకి చాలా రోజుల తర్వాత. తుని ఫ్లైఓవర్, అదే తుని పాయకరావుపేట ఫ్లైఓవర్ మీద ఉన్నట్టు. సో వైజాగ్ జర్నీలో మేజర్ టోల్ గేట్ ఇది, వేంపాడు టోల్ ప్లాజా. 115 అంత తీసుకుంటారు. టూ మచ్. బాప్రే, ఎండ ఉంది సామి, నరకం చూపిస్తుంది. ఇంకా లోపలన్నీ నైట్ చలికి ఏటేసాను, అన్నీ తడిసిపోయాయి అన్నమాట చెమటతోటి. సో రైడ్ అప్డేట్ టైమ్ 2:10, 2:10 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 80 ఉంటుంది. 80యా 85. ఎలమంచిలి 15, అక్కడ నుంచి 70, 85 ఉంటుంది. చూద్దాం 1 అవర్లో అవగొట్టేదానికి. ఒక్క గాజువాక దగ్గరే స్టక్ అవ్వకుండా ఉంటే చాలా ఉంది, మిగతాదంతా హ్యాపీ. యలమంచిలి బైపాస్. మీకు ఆ కొండ ఉంది కదా, ఆ కొండ బ్యాక్ సైడు యలమంచిలి బైపాస్లో వస్తుంది అనమాట. సేమ్ ఇలాంటి కొండే తుని దగ్గర కూడా ఉంటుంది అనమాట మీకు.
ఆ బ్యాక్ సైడ్ ఒక 3 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్లు దేనికంటే మీకు కొండ మేకలు, దుప్పిలు, లేళ్ళు ఎక్కువ పడతాయంట అక్కడ, అడవి పందులు. ఈ ఏరియాకి బాగా ఫెమిలియర్ అనమాట. ఒకప్పుడైతే మధురవాడలో కూడా వచ్చేసేవి, ఇప్పుడు అంతా అర్బన్ జంగిల్ అయిపోయింది కదా, ఇంకేం చేయలేం. సో దీంతోపాటు మీకు కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం అటుపక్క కూడా బాగా పడతాయి, దొరుకుతాయి అన్నమాట. అంటే దట్ మీన్స్ వేటాడడం నిషిద్ధం, లైక్ కరెంట్ ఫెన్సింగ్లు తగిలేసి ఏమైనా అలా అన్నమాట దొరికేవి. ఈ రోజుకి ఫైనల్ ట్యాంక్ 96 ఉందా, బాప్రే. అయినా ఇక్కడ నుంచి ఎంత ఉంది, ఇంకొక 65-70 ఉంటాయి. ఎక్కువ కొట్టించడం వేస్ట్, మళ్ళీ సర్వీస్ పెట్టాలి. దెన్ చూద్దాం, 500-600 డేస్ సరిపోద్ది. వైజాగ్ వెళ్ళక ముందే స్టార్ట్ అయిపోయింది. సో అనకాపల్లి కొద్దిగా ముందున్నాం అన్నమాట. సో వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనల్లీ వెయిట్ చేసిన అనకాపల్లి అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ 10-3 అవుతుంది. అదే 48 అంతేలేండి, 248 అంటే 10-3. మధ్యాహ్నం పూట కాబట్టి వెళ్ళిపోవచ్చు అనే చిన్న డౌట్ అండి. సో దిస్ ఈజ్ శారదా రివర్. నా చిన్నప్పుడు ఒకసారి ఇక్కడే హెలికాప్టర్ పడిపోయింది అనమాట, ఈ నది ఒడ్డుని. అందుకే అనకాపల్లికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేమనుకున్నారు, భలే ఉంది బస్సు. అనకాపల్లి స్పెషాలిటీ ఏంటంటే మనకి బెల్లం ఉంది కదా, అదే ఇంగ్లీష్లో ఏమంటారు, జగరియా. బెల్లం చేసి కుండల్లో ఉంచుతారు కదా, బెల్లం కుండలు అంటారు. సో అనకాపల్లిలో ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ బెల్లం కుండల ఇది ఉందన్నమాట, ఏమంటారు మార్కెట్, సారీ ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట బెల్లం కుండలకి, జగరి బిజినెస్కి అనమాట. సో అదనమాట, జగరి బిజినెస్లోనే ప్రపంచంలో రెండోది అనమాట, సారీ ఏషియాలో రెండోది. అది అనకాపల్లి స్పెషాలిటీ అనమాట. ఈసారి ఎవరైనా వస్తే బెల్లం కొండ అయితే కొనుక్కోండి, చీప్గా దొరుకుతాయి. అటు ఇటు వెళ్ళిపోయి నాకున్న ఫ్రస్ట్రేషన్కి. ఇదొక బాధ. సో ఈ రూట్ వెళ్ళొచ్చు కానీ ఎక్కడ స్పీడ్ ఇంటర్సెప్టర్స్ ఉంటాయో అదొక బాధ. 2-3 స్పాట్లు ఉన్నాయండి, అక్కడ కొద్దిగా మెల్లగా వెళ్ళిపోతే. సో ఈ బ్రిడ్జి దిగితే అఫీషియల్గా వైజాగ్ అర్బన్ ఏరియా స్టార్ట్ అయిపోయినట్టే. సో దిస్ ఈజ్ స్పాట్ నెంబర్ 1. అయితే ఈ ప్లేస్లో పెడతారు, ఇలా డౌన్ ఉంటుంది, అక్కడ అలా రైట్ టర్న్ ఉంటుంది. ఆ 70 ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ స్టార్ కడప బండి. మధ్యాహ్నం టైం కదా, నమ్మరు 12 నిమిషాల్లో వచ్చేసినట్టున్నాను రాజువాక. గుడివాడ అప్పన్న మార్గం. సో మనం ఇప్పుడు బిహెచ్పివి దగ్గర ఉన్నాం, టౌన్షిప్ మింది. ఐడియా లేకపోతే లైక్ గాజువాక తర్వాత ఎయిర్పోర్ట్ మధ్యలో అనమాట. ఇక్కడ నుంచి పోర్ట్ రోడ్ ఎక్కామంటే 10 నిమిషాలు అన్నమాట. కానీ ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చాను లోపలికి, లేదంటే
కింద మామూలు పగలదనమాట. ఆల్రెడీ ఓపెనింగే వాచిపోయింది. సో వెరసి 30 గంటలు జర్నీ చేసి ఆ చివరి నుంచి, అంటే వెస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ రావడం కరెక్టా అంటే కరెక్టా అని కాదు, రావచ్చా? యాక్చువల్లీ అయితే రావచ్చు చాలా ఈజీగా. అంటే మనం ఇటు నుంచి అటు చేద్దామన్నా, అటు నుంచి ఇటు చేద్దామన్నా సరే, మనకేమన్నా అత్తారిల్లు కాదు కదా సెంటర్లోకి వెళ్ళేసి ఎక్కడో ఉండడానికి. అంటే అందేరి, జూహు ఎక్కడికి వెళ్ళాలని లేదు కాబట్టి మనకి. సో ఏం చేస్తామంటే జనరల్గా మనకి యాక్సెసిబిలిటీ ఏది ఈజీగా ఉందంటే అక్కడికి వెళ్ళి ఉంటాం అన్నమాట. అది బెటర్ వే. కాకపోతే నా కేసులో ఎక్కడ రాంగ్ అయిపోయిందంటే, దెబ్బ అక్కడ కొట్టిందంటే, నేను ఢిల్లీ నుంచి ముంబై చేయడం వల్ల యాక్చువల్లీ ఏంటంటే నేను అటుపక్క ఎండ్లో నేను తీసుకున్నాను అనమాట. సో వన్స్ అప్పుడైతే అది మొత్తం కవర్ చేసుకుంటా, అదొకటేను కోవిడ్ దెబ్బట్లేండి, మరీ టూ మచ్ ఉన్నాయి కేసులు అంట. నేను యాక్చువల్లీ హోటల్ నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వాలి కదా, ఆ రూట్స్ అన్నీ మూస్తారు. ఈ గూగుల్ ఏమో అవే చూపిస్తుంది. ఎటు వెళ్దామన్నా అటు నుంచి అటు డైవర్షను. జనరల్గా ఏ వీధి జనాలు ఆ వీధికి ఉంటారు ముంబైలో. అండ్ అన్ని వీధి అంటే ఈ 4-5 వీధులు ఒకదాన్ని డైవర్ట్ చేసేసరికి పెద్ద పెద్ద లారీలు, డీసీఎం వ్యాన్లు దించేస్తున్నారు, కాలువల్లో దిగిపోతున్నాయి. అబ్బా, డ్రైనేజ్ పగిలిపోయింది, మామూలు నరకం కాదనమాట. ఇంకా సో ఇది హెచ్పిసిఎల్ రిఫైనరీ బ్యాక్ సైడ్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ మనకి ఎయిర్పోర్ట్. రైట్ గైస్, ఇంకా బ్యాటరీ చిన్నది ఉంది అంతే. ఇప్పుడు ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవడం, అక్కడ వరకు వస్తుంది రాదనుకుంటాను. ఇంకోసారి ఆన్ చేస్తే మధ్యలో చెప్పలేను, ఉండలేను. రూమ్కి వెళ్ళాక నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు. నువ్వు నాకు నచ్చాలో బ్రహ్మానందలాగా నాకు మాత్రం ఏం తెలుస్తారు, రూమ్కి వెళ్ళి చూసుకోవాలన్నట్టు. లేచి 33 గంటలు అవుతుంది. డ్రైవింగ్లో 30 గంటలు ప్లస్ అయింది. ఈ రైడ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్తారని ఆశిస్తూ ఇంకా ఈ బ్లాగ్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఫైనల్ వెర్డిక్ట్, నాన్ స్టాప్గా ముంబై వేయాలంటే చక్కగా ఊరు బయట పెట్టుకోండి స్టే. నాలా లోపల పెడితే సుర్రు సుమ్మ అయిపోద్ది అనమాట. అటు పక్కనే ఏమైనా కాపురం చేస్తానా, సైడ్ ఇస్తే ముందుకు వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చేస్తాడు. బేసిక్ బుర్రలు కూడా ఉండవు. సో ఇది ఓల్డ్ బ్రిడ్జ్, ఇది పండిట్ నెహ్రూ బ్రిడ్జ్, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ అనమాట. రైట్ సైడ్ ఉంది. అమ్మా, చేతులు కూడా పెయినింగ్. మోర్ ఓవర్ నాకు ఇంత స్ట్రైన్ అవ్వడానికి ఏంటంటే ఆ ముందు రోజు కూడా కంటిన్యూ 26 గంటలు వచ్చాను కదా నేను. హార్డ్లీ ఒక 6 గంటలు పడుకున్నాను అంతే, మళ్ళీ 30 గంటలు. దీనివల్ల ఇంకా ఎక్కువ స్ట్రైన్ అయిపోయింది నేను. జనరల్గా ఒకటే పెట్టుకుంటే పెద్ద ఇష్యూ ఉండదు, లేదంటే 3 రోజులు రెస్ట్ తీసుకోవాలి. 3 కదా 2 రోజులు అట్లీస్ట్ సఫిషియెంట్ నిద్రపోయి అనుకోండి. మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకరోజు అది గడిపిస్తే సర్కిల్లో పడిపోద్ది కాబట్టి ఇంక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. నేను పడుకున్నాను, లేచాను, మళ్ళీ 30 గంటలు రైడ్ స్టార్ట్ చేశాను. సో అందువల్ల కొద్దిగా ఎక్కువ ఏమంటారు స్ట్రైన్ అయ్యాను అనమాట. అంత మిస్ నథింగ్. ఆల్ గుడ్, ఆల్ సెట్. Do share, like and subscribe please. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు, ఇంకా మంచి సంగతులు, ఇంకా ఎన్నెన్నో బోల్డ్ అన్ని విశేషాలు చెప్పుకుందాం. సో స్టే ట్యూన్ గైస్, టేక్ కేర్, బై.